హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్. ఈ టైటిల్ విన్నాక ఇదేదో కోటా ఫ్యాక్టరీ లాగే ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్ ఉంటుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నేను ఫస్ట్ ఈ టైటిల్ వినగానే అలాగే ఉంటుందేమో అనుకున్నా, బట్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అర్థమైంది ఇది జనక్ జనక్ పాయల్బాజీ సిరీస్ అని. మానవ్ కౌల్, తిలోత్తమ షోమే లాంటి యాక్టర్స్ నటించిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సిరీస్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూసేద్దామా. స్టోరీ ఏంటనేది ట్రైలర్లోనే చెప్పేశారు. త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ కానీ చాలని శాలరీకి చిన్న జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాడు. అయితే మిశ్రా లైఫ్లో ఒకేసారి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మీద పడిపోతాయి. దీంతో తనకి చాలా డబ్బు అవసరం అవుతుంది. ఇక వేరే ఆప్షన్ లేక మేల్ సెక్స్ వర్కర్గా చేయడం స్టార్ట్ చేస్తాడు. తను ఊహించిన రేంజ్లో మనీ వస్తుంది, అంతా సాఫీగా సాగుతుంది అనుకుంటున్న టైంలో మళ్ళీ ఒక ఇన్సిడెంట్ మిశ్రా లైఫ్ని మార్చేస్తుంది. అసలు మిశ్రా మేల్ సెక్స్ వర్కర్లా మారడానికి దారితీసిన సిచ్యువేషన్స్ ఏంటి, మళ్ళీ తన లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా కథ. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక వార్నింగ్: ఈ సిరీస్లో అడల్ట్ కంటెంట్ అండ్ బూతులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యామిలీతో కలిసి మాత్రం అస్సలు చూడకండి. ఇక సిరీస్ని చూడాలనిపించేలాగా ట్రైలర్ కట్ అయితే చేశారు మేకర్స్. అడల్ట్ డోస్ ఎక్కువగా ఉంటుందని ముందే హింట్ కూడా ఇచ్చారు. ఇక అనుకున్నట్టుగానే సిరీస్లో మసాలా గట్టిగానే ఉంది. అయితే స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ స్లో నరేషన్తో వెళ్తుంటాయి. మిశ్రా వరల్డ్ని సెట్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. తనకి ప్రాబ్లం వచ్చేలా క్రియేట్ చేసిన సీన్స్ కూడా బాగానే అనిపిస్తాయి. ఇక 3rd ఎపిసోడ్ నుంచి మిశ్రా మేల్ సెక్స్ వర్కర్గా చేయడం స్టార్ట్ చేశాక ఫాస్ట్ పేస్లో వెళ్తుంది. 3rd ఎపిసోడ్ నుండి అడల్ట్ సీన్స్ డోసేజ్ కూడా గట్టిగానే ఉన్నప్పటికీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇక 6th ఎపిసోడ్ వరకు ఎంగేజింగ్గానే వెళ్ళినా ఆ తర్వాత నుంచి ఎటో వెళ్తూ ఉంటుంది. మిశ్రా స్టోరీతో పాటు రాజాబాయ్, బిందీ స్టోరీ, శోభా పాఠక్ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్గా లేకపోవడంతో రిమైనింగ్ ఎపిసోడ్స్ బోరింగ్గా అనిపిస్తాయి. ఈ సిరీస్కి వన్ ఆఫ్ ది మైనస్ పాయింట్స్ లెంత్. 9 ఎపిసోడ్స్ అండ్ ఒక్కోటి ఆల్మోస్ట్ 50 minutes to 1 hour ఉంటుంది. అసలు ప్రతి ఎపిసోడ్లో చాలా సీన్స్ని ట్రిమ్ చేయొచ్చు. ఈజీగా ఈ సిరీస్ని 6 ఎపిసోడ్స్తో చాలా క్రిస్పీగా చేయొచ్చు. కానీ లెంతీ సీన్స్తో 9 ఎపిసోడ్స్ వరకు ఎందుకు సాగదీశారో తెలీదు. అయితే అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పటికీ మేల్ సెక్స్ వర్కర్ పర్స్పెక్టివ్ని అండ్ ఉమెన్ సెక్షువల్ ప్రెషర్ ఆస్పెక్ట్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అప్పుడెప్పుడో బిఏ పాస్ అనే మూవీలో ఈ పాయింట్ని టచ్ చేశారు. ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ కూడా సేమ్ మీర్జాపూర్ లాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ బూతులైతే మీర్జాపూర్లో డబ్ చేసినట్టుగానే డబ్ చేశారు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మానవ్ కౌల్ చాలా మంచి యాక్టర్. ఇక త్రిభువన్ మిశ్రా క్యారెక్టర్ని చాలా బాగా పోర్ట్రే చేశాడు. చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఎమోట్ చేశాడు. తన వైఫ్గా చేసిన నైనా సరీన్ కూడా బాగా చేసింది. తిలోత్తమ షోమే ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా యాక్టింగ్ ఇరగదీసేస్తుంది. ఇక ఈ సిరీస్లో బిందీ జైన్గా చేసిన యాక్ట్రెస్ కూడా చాలా బాగా చేసింది. స్క్రీన్ టైం తక్కువ ఉన్నప్పటికీ కనిపించినప్పుడల్లా తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేసింది. శ్వేతా బసు ప్రసాద్ పర్వాలేదు. మిగతా యాక్టర్స్ అందరూ ఉన్నతలో బాగానే చేశారు. టెక్నికల్గా త్రిభువన్ మిశ్రా బాగుంది. విజువల్స్ కూడా వైబ్రెంట్ కలర్స్తో ఒక డిఫరెంట్ మూడ్ని క్రియేట్ చేస్తుంది ఈ సిరీస్. రామ్ సంపత్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఇక మీర్జాపూర్ రైటర్ పునీత్ కృష్ణ ఈ సిరీస్ని రాశాడు అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ కూడా. మేల్ సెక్స్ వర్కర్ అండ్ ఉమెన్ సెక్షువల్ ప్రెషర్ లాంటి పాయింట్స్తో స్టోరీ బాగానే రాసుకున్నారు, కానీ మధ్యలో రైటింగ్ వీక్ అయిపోయింది. పునీత్ కృష్ణ అండ్ అమిత్ రాజ్ గుప్తా 6th ఎపిసోడ్ వరకు ఎంగేజింగ్గానే డైరెక్ట్ చేశారు. బట్ ఆ తర్వాతే లెంతీ సీన్స్ అండ్ ఓవర్ స్ట్రెచ్డ్ డ్రామా వల్ల కంప్లీట్గా ఎంగేజ్ చేయలేకపోయారు. ఫైనల్గా ఈ త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్లో ఫ్లాస్ ఉన్నప్పటికీ కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి చూడొచ్చు, బట్ బీ అవేర్ ఆఫ్ ద లెంత్. మరి ఈ సిరీస్ పైన మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.